హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజల్ని రక్షించడానికి మెట్రో ఓ వరంగా మారింది. మెట్రో పుణ్యమా అని జనం ట్రాఫిక్ చింత లేకుండా ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ప్రయాణిస్తున్నారు. అయితే సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. ఇదే ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఛార్జీల విషయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఛార్జీలను తగ్గించింది. తగ్గిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి. హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను 20% పెంచిన తర్వాత ప్రయాణికుల నుండి వ్యతిరేకత రావడంతో మెట్రో యాజమాన్యం 10% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ మే 24 నుండి అమల్లోకి వస్తుంది. కనిష్ట ఛార్జీ రూ. 11, గరిష్ట ఛార్జీ రూ. 69గా నిర్ణయించారు. తగ్గిన మెట్రో ఛార్జీల ప్రకారం కనీస ధర రూ. 11 కాగా గరిష్ట ధర రూ. 65గా ఉంది. 2 కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీని రూ. 12 నుంచి రూ. 11కు తగ్గించారు. 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 18 నుంచి రూ. 17కి, 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 30 నుంచి రూ. 28కు తగ్గింపు చేశారు. 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీని రూ. 40 నుంచి రూ. 37 వరకు తగ్గించారు. 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ. 50 నుంచి రూ. 47కు, 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ. 55 నుంచి రూ. 51కు, 15 నుంచి 18 కిలోమీటర్ల ఛార్జీ రూ. 60 నుంచి రూ. 56కు, 18 నుంచి 21 కిలోమీటర్ల ఛార్జీ రూ. 66 నుంచి రూ. 61కు తగ్గించారు. 21 నుంచి 24 కిలోమీటర్ల ఛార్జీని రూ. 70 నుంచి రూ. 65కు, 24 కిలోమీటర్లకు పైగా ఉండే ప్రయాణ ఛార్జీ రూ. 75 నుంచి రూ. 69కు తగ్గించారు. తగ్గిన ఛార్జీలతో మెట్రో ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. రాబోయేది వర్షాకాలం కాబట్టి జనం మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా హైదరాబాద్ మెట్రో కొన్ని రోజుల క్రితం టికెట్ ధరలను 20% పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ధరలు తగ్గించుకుంటే ట్రాఫిక్ పెరుగుతుందని తెలిపారు. ఇక ప్రయాణికుల అసహనం నేపథ్యంలో మెట్రో యాజమాన్యం దిగివచ్చింది. పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ప్రకటించింది.